పెరుగుతున్న ధరల ప్రభావం ప్రజల మీద పడకుండా ప్రభుత్వమే భరించాలంటే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగారెడ్డి జిల్లా కన్వీనర్ బి జనార్దన్ రెడ్డి అన్నారు. పార్టీ నేతలు దామగల్ల శివప్రసాద్, భువనగిరి పాండుల ఆధ్వర్యంలో మల్కాజ్గిరి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్, తెలుగుదేశం, బీజేపీలకు చెందిన వందలాది మంది యువకులు, మహిళలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా గౌతమ్ నగర్ చౌరస్తాలో జనార్దన్ రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. పార్టీలో చేరిన వారికి కండువా కప్పి సాధారణంగా ఆహ్వానించారు. కిలో ₹2కే 30 కేజీల బియ్యం, ఆరోగ్యశ్రీ పథకం సక్రమంగా అమలు కావాలంటే వైఎస్ జగన్ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడాలని జనార్దన్ రెడ్డి కోరారు. అందరూ వైఎస్ఆర్ కుటుంబ సభ్యులుగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చేరుతా ఉన్నారు. ఒకటి, మన మల్కాజ్గిరి నియోజకవర్గంతో పాటు రంగారెడ్డి జిల్లాలో ఎక్కడికి వెళ్లినా ఈరోజు చేరికలు జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెడితే, అదేవిధంగా బెయిల్ రాకుండా చేసుకోవడానికి, అసలు ఉనికి తెలుసుకోవడానికి ఈ రోజు యాత్ర పడతా ఉన్నాడు. అదేవిధంగా కిరణ్ కుమార్ రెడ్డి గారు ఫీల్డ్ కవర్ లో వచ్చిన ముఖ్యమంత్రి, ఆయన ఈ రోజు ఇందిరమ్మ బాట పడతా ఉంటే, ఒక ఆయన ఇందిరమ్మ బాట, ఒక ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కావాలి. ఈ రోజు ఆరోగ్యశ్రీని కొనసాగించాలంటే జగన్మోహన్ రెడ్డి గారు కావాలి. ₹2 కిలో బియ్యం, 30 కిలోల బియ్యం అందించాలంటే జగన్మోహన్ రెడ్డి గారు కావాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఈ ధనాభారాన్ని ప్రజల మీద మొక్కకుండా ఉండి ప్రభుత్వమే భరించాలంటే కేవలం అది జగన్మోహన్ రెడ్డి గారి ద్వారానే సాధ్యమవుతుందని, ప్రజల సీటు ఎవరికి వస్తుందో, ఎవరికి ఇవ్వాలో, ఏ బీసీ కేవలం వైఎస్ఆర్ కుటుంబ సభ్యులుగా మనం అందరం కలిసికట్టుగా పనిచేయాలని చెప్పేసి ఇక్కడికి వచ్చిన ప్రతి కార్యకర్తను కోరి మీ అందరికీ కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. శ్రీకాంత్ యాదవ్, మహేష్ యాదవ్, శివనాథ్ గుప్తా, సురేష్ యాదవ్ తదితరులు పార్టీలో చేరారు. ఇమ్రాన్ సంగీత్ నాయకత్వంలో మేమున్నాము జగన్మోహన్ రెడ్డి వెనకాలనే విధంగా మల్కాజ్గిరిని ఏర్పాటు చేసిన జెండా ఆవిష్కరణ సమావేశంతో పాటు ఇక్కడ జగన్ జై జగన్. టీవీ 11 న్యూస్, హైదరాబాద్.